అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు చెప్తున్నా. ఈ సినిమా అనౌన్స్ అయినప్పుడు ఖచ్చితంగా మరో ఫ్లాప్ పడబోతుంది 'రవితేజ' గారికి అనుకున్నా. బట్ ట్రైలర్ చూసినప్పుడు కొంచెం హోప్ వచ్చింది. అండ్ సినిమా చూసాక నిజంగా చెప్తున్నా అదిరిపోయింది సినిమా. నార్మల్‌గా రెగ్యులర్‌గా ఈ అయ్యప్ప స్వామి మాలేసుకొని ఆ మాల గురించి అండ్ కంప్లీట్‌గా ఈ అయ్యప్పల గురించి ఉంటదేమో స్టోరీ అనుకుంటే తప్పే. అది జస్ట్ ఒక పార్ట్ మాత్రమే సినిమాలో. స్టోరీ ఇంకా వేరేదుంది. ఖచ్చితంగా మనమైతే ఎక్స్‌పెక్ట్ చేయలేము సినిమా స్టోరీ ఎలా వెళ్తుంది అని. చాలా న్యాచురల్‌గా అనిపించింది నాకు 'రవితేజ' గారి సినిమా చూసాక ఫస్ట్ టైమ్. ఎందుకంటే 'రవితేజ' గారంటే ఖచ్చితంగా ఒక మాస్ ఎలిమెంట్ మనం ఎక్స్‌పెక్ట్ చేస్తాం. ఆ మాస్ ఎలిమెంట్స్ ఇలాంటివేం లేకుండా స్టోరీకి ఏదైతే కావాలో అలా డిజైన్ చేశారు 'రవితేజ' గారి క్యారెక్టర్. కొత్తగా అనిపిస్తది. బట్ చాలా మందికి నచ్చుతది ఈ సినిమా. అయ్యప్ప స్వామి మాలేసుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా ఈ సినిమా చూడొచ్చు. సినిమా చాలా నీట్‌గా, క్లీన్‌గా ఉంటది. ఫ్యామిలీస్ గూడా ఎళ్లి జూడొచ్చు. ఓన్లీ అయ్యప్ప స్వామి మాలేసుకొని దేవుడి గురించే గాకుండా, దాని వెనక ఒక బ్యాక్ స్టోరీ అండ్ అయ్యప్ప స్వామి మాలేసుకున్న టైంలో రవితేజ క్యారెక్టర్ ఎలా ఉంటది? అండ్ ఆ కూతురికి ఏదైనా సమస్యొస్తే ఎలా మారుతాడు? అమ్మాయిలకి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఎలా ఉంటది? ఒక ఫాదర్ రియాక్షన్ ఇలాంటివన్నీ కలిపి 'శివ నిర్వాణ' గారు చాలా కొత్తగా తీశారు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా చాలా బాగా అనిపించింది. డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్. ఖచ్చితంగా సినిమా మీకు నచ్చుతది. రివ్యూ నచ్చితే లైక్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే షేర్ చేయండి. ఫాలో కొట్టడం మాత్రం మర్చిపోకండి.